ముస్తాబాద్ పట్టణంలో మార్వాడి జ్యువెలరీ షాప్ ఎలాంటి అనుమతులు లేకుండా షాపును ఏర్పాటు చేసి వెండి బంగారు ఆభరణాలు అమ్ముతూ స్వర్ణకారుల పొట్టను కొడుతున్న షాపును తొలగించాలని స్వర్ణకారుల మండల అధ్యక్షులు తింతోజీ బాలయ్య అధికారులను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ముస్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నూతనంగా మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్న షాపును తొలగించాలంటూ స్వర్ణకారుల మండల అధికారులకు వినతి పత్రం అందించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ సత్యనారాయణ, సూర్య, పట్టణ స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశం నిర్వహించి మా ముస్తాబాద్ మండలంలో స్వర్ణకారులకు జరుగుతున్న బాధల గురించి, వృత్తుల గురించి, మాకు జరిగిన అన్యాయం గురించి 4 నెలల కాలం నుండి మండల అధికారులకు, అభివృద్ధి అధికారి మరియు మండల తహసీల్దార్ గారికి, జీపీఈఓ గారికి, ముస్తాబాద్ గౌరవ ఎస్ఐ గారికి, సంబంధిత మండల అధికారులకు మా బాధలు విన్నవిస్తూ దరఖాస్తులు ఇచ్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదించాం. మా బాధలు ఈ వినతిపత్రం ద్వారా అయ్యా మా బాధ ఇదని చెప్పాము. తేదీ 28/4/2025 రోజులో ప్రజావాణి సోమవారం. ఆ రోజు కలెక్టర్ గారు ఎంపీడీఓ గారిని పిలిచి మీరు ట్రేడ్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా, మరి ఏ లైసెన్స్ ఇవ్వద్దు, వాళ్ళకు అక్కడ షాప్ నడవద్దు అని చెప్పడం జరిగింది. ఇది ఎండాస్ చేయడం జరిగింది ఎంపీడీఓ పేరు. ఇది కూడా ఫ్రంట్ పేపర్ మా మీద. గ్రామ పంచాయతీ వాళ్ళు రిటర్న్ లెటర్ ఇచ్చారు, మేము పర్మిషన్ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వలేదు అని. దానికి ప్రాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు, అంటే బంగారం వెండి నగలు కుదబెట్టుకొని ఇస్తుంది. ఏవి లేకుండానే బంగారం వెండి ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తుంది. నడి రోడ్డు మీద బోర్డు పెట్టింది, ఏది పాన్ బ్రోకర్. ఈ జిఎస్టీ నెంబర్ లేకుండా, పాన్ బ్రోకర్ లైసెన్స్ లేకుండా, ట్రేడ్ లైసెన్స్ లేకుండా 2 నెలల కాలం నుంచి షాప్ రన్ అవుతుంది, వ్యాపారం నడుస్తుంది, ఆభరణాలు విక్రయిస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరికి వారు తప్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు మండల ప్రత్యేక అధికారికి ఇవ్వడం జరిగింది దరఖాస్తు, ఈరోజు గ్రామ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. అయ్యా మరి 4 నెలల నుంచి మా ప్రాణాలు పోతాయి. ఈ తెలంగాణ వచ్చాక సుమారు 1000 మంది చనిపోయారు, ఈ మధ్యలో కూడా చనిపోతుందని చెప్తున్నాము. ధరలు పెరిగి, వృత్తులు కోల్పోయి, పనులు లేక, పస్తులుండి, అప్పుల బాధలు, ఆత్మహత్యలు. ఇది నివారించండి. మా వృత్తి హక్కండి. 100 సంవత్సరాల తాతలు తండ్రులు మేమంతా ఇదే వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం. బంగారం ధరలు పెరగడం వల్ల, కుల వృత్తులు, కార్పొరేట్ జ్యువెలరీ షాపుల వల్ల, ఈ రాజస్థాన్ మార్వాడి వల్ల సిటీలకు పరిమితమైన షాపులు పల్లె కంపలలో కూడా వస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని కాపాడి అండి దీక్ష చేస్తే కేకే మహేందర్ అన్న గారు, కాంగ్రెస్ అధినాయకత్వం దీక్ష విరమించి మాట ఇవ్వడం జరిగింది. ఇక మరి ఎవరు అధికారులకు విన్నవించాము, కలెక్టర్ ఆదేశించారు. మరి ఎవరు నడిపిస్తుండ్రు ఈ షాపును? ఈ 4 నెలల కాలం నుంచి మేము మాట్లాడినప్పుడు, మేము అధికారుల చుట్టూ తిరిగినప్పుడు అసలు షాపే లేదు, బోర్డే లేదు, అలా మెటీరియలే లేదు. ఇప్పుడు మేము చేస్తూ వస్తున్నాము, మెటీరియల్ సమకూర్చి బంగారాభరణాలు పెట్టి విక్రయిస్తూ. కావున సంబంధిత అధికారులు అయ్యా, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, జీపీఈఓ గారు, ముస్తాబాద్ ఎస్ఐ గారు, అయ్యా మా స్వర్ణకారుల యందు ఆలోచించి దయచూపి మీరు తక్షణమే మీ అధికారాలు ఉపయోగించి మా న్యాయమైన డిమాండ్లను పరిశీలించి మాకు న్యాయం చేయగలని ఈ సందర్భంగా కోరుతూ, ఏదైతే ట్రేడ్ లైసెన్స్ లేకుండా, ఏ లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నా ఆ షాపుపై తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా అయ్యా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో సంబంధిత మరికొంతమంది గౌరవ అధికారులను కలవబోతున్నాం. కావున సత్వరమే చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాము. జై స్వర్ణకార, జై స్వర్ణకార.